Hello to everyone. This is Bhargavi, lecturer in Telugu, Sir CRR College for Women, Eluru. లాస్ట్ క్లాస్లో మనం మేనేజ్మెంట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ యూనిట్లో లాస్ట్ టాపిక్ అయిన లీడర్షిప్ గురించి, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ గురించి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ లీడర్షిప్ గురించి తెలుసుకుందాం. టాపిక్ చూడండమ్మా, లీడర్షిప్ అంటే నాయకత్వము అని అర్థం. మనం ఫస్ట్ టాపిక్లో ఆర్గనైజేషన్ గురించి చెప్పుకున్నాం. ఏమని? కొంతమంది వ్యక్తులు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కొన్ని గోల్స్ని రీచ్ అవ్వడానికి కృషి చేస్తారు అని. ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఆర్గనైజేషన్ గోల్స్ని రీచ్ అయ్యేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తినే లీడర్ అని అంటాము. ఈ లీడర్ అనేవాడు లేకపోతే ఆర్గనైజేషన్లో డిసిప్లిన్ అనేది ఉండదు. అలాగే ఆర్గనైజేషన్ తను అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అవ్వలేదు. ఇంట్రడక్షన్ పార్ట్ చూడండమ్మా. ద ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ ఏ పర్సన్ ఆర్ ఏ గ్రూప్ టువర్డ్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్ ఈజ్ డిఫైన్డ్ కాల్డ్ యాజ్ లీడర్షిప్. అంటే ఒక సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు ఆ సంస్థ యొక్క లక్ష్యాలను సాధించేటట్టు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రాసెస్నే మనం లీడర్షిప్ అని అంటున్నాం. నెక్స్ట్ చూడమ్మా, లీడర్షిప్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే ఏ రకమైన సంస్థలో అయినా ఈ నాయకత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నాయకుడు లేకుండా ఏ సంస్థ కూడా సక్రమంగా నడవదు. నెక్స్ట్ చూడమ్మా, సక్సెస్ ఆఫ్ ఏ బిజినెస్ కన్సర్న్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద ఎబిలిటీ ఆఫ్ ఇట్స్ లీడర్షిప్. అంటే వ్యాపార సంస్థ యొక్క విజయం అనేది దాని నాయకత్వ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి సంస్థ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే అది ఆ సంస్థలో ఉన్న లీడర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఒక సంస్థకి ఏమైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సక్సెస్ఫుల్గా ఫేస్ చేయడం అనేది కూడా ఆ సంస్థలో ఉన్న లీడర్ మీదనే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ చూడండమ్మా, వితౌట్ లీడర్షిప్ అండ్ ఆర్గనైజేషన్ ఈజ్ సింప్లీ ఏ మాస్ ఆఫ్ మ్యాన్, మెషిన్స్ అండ్ మెటీరియల్. అంటే ఏ సంస్థలో అయినా సరే ఈ నాయకుడు అనేవాళ్ళు లేకుండా అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులున్నా, అలాగే ప్రొడక్షన్కి ఉపయోగించేటువంటి మెషిన్స్ ఉన్నా, అలాగే వస్తువుల్ని తయారు చేయడానికి ఉపయోగించే మెటీరియల్ ఉన్నా అవన్నీ కూడా నిరుపయోగమే. నెక్స్ట్ చూడమ్మా, ఇన్ సింపుల్ ఫామ్ లీడర్షిప్ కెన్ బి డిఫైన్డ్ యాజ్. అంటే సింపుల్ వేలో ఈ లీడర్షిప్ని మనం నిర్వచించినట్లయితే ఫస్ట్ చూడమ్మా, ఐడెంటిఫికేషన్ ఆఫ్ గోల్స్. ఈ లీడర్ అనేవాడు సంస్థకు ఉన్నటువంటి లక్ష్యాలని గుర్తిస్తాడు. సెకండ్ వన్ చూడమ్మా, సెలెక్షన్ ఆఫ్ రైట్ పాత్. అంటే సరైన మార్గాన్ని ఎంపిక చేసుకుంటాడు. అంటే కొన్ని లక్ష్యాలను గుర్తిస్తాడు కదా, వాటిని ఏ ఏ మార్గాల ద్వారా సాధించవచ్చు అని అతను సెలెక్ట్ చేసుకుంటాడు. థర్డ్ వన్ చూడమ్మా, ఇన్ఫ్లుయెన్స్. అంటే ప్రభావితం చేయడం, ఎవరిని? సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఆ సంస్థ యొక్క లక్ష్యాలను సాధించేటట్టుగా ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేయడం. నెక్స్ట్ చూడమ్మా, డెఫినేషన్స్ ఆఫ్ లీడర్షిప్. అంటే ఈ నాయకత్వము అనే పదాన్ని కొంతమంది నిర్వచించడం జరిగింది. ఫస్ట్ వన్ చూడమ్మా, కూన్స్ అండ్ ఓడోనెల్ నాయకత్వాన్ని ఈ విధంగా నిర్వచించారు. చూడండి, లీడర్షిప్ ఈజ్ జనరల్లీ డిఫైన్డ్ యాజ్ ద యాక్ట్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. అంటే నాయకత్వం అనేది సాధారణంగా ప్రజలను ప్రభావితం చేసే చర్య లేదా ప్రక్రియ అని అర్థం. సో దట్ దే విల్ స్ట్రైవ్ విల్లింగ్లీ టువర్డ్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ గ్రూప్ గోల్స్. ఈ విధంగా ఎంప్లాయీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వారు ఆ సంస్థ లక్ష్యాలను సాధించడానికి ఇష్టపూర్వకంగా ప్రయత్నిస్తారు అని కూన్స్ ఓడోనెల్ నిర్వచించారు. చూడమ్మా, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నాయకత్వం అనేది ఏంటంటే సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ప్రాసెస్. ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఏం జరుగుతుందంట, ఆ సంస్థ యొక్క గోల్స్ని సాధించడానికి వాళ్ళు ఇష్టపూర్వకంగా అంగీకరిస్తారు. నెక్స్ట్ చూడమ్మా, ఎలెన్ ఈ విధంగా లీడర్షిప్ని నిర్వచించారు. లీడర్స్ ఈజ్ వన్ హూ గైడ్స్ అండ్ డైరెక్ట్స్ అదర్ పీపుల్. అంటే లీడర్ అనేవాడు ఎంప్లాయీస్ని గైడ్ చేసేవాడు, అలాగే డైరెక్ట్ చేసేవాడు. ఇక్కడ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆర్గనైజేషన్ గోల్స్ని
అచీవ్ చేయడానికి ఏ పనులు చేయాలి, అలాగే ఎలా చేయాలో చెప్పేవాడు. అంతేకాకుండా ఆ ఎంప్లాయీస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని డైరెక్ట్ చేసేవాడు. చూడమ్మా, ఎలెన్ లీడర్షిప్ని ఈ విధంగా నిర్వచించాడు. అంటే అక్కడ సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులని డైరెక్ట్ చేసేవాడు, గైడ్ చేసేవాడు. ఎవరంటే సంస్థలో ఉండేటువంటి లీడర్. నెక్స్ట్ చూడమ్మా, జార్జ్ ఆర్ టెర్రీ. ఆయన లీడర్షిప్ని ఈ విధంగా నిర్వచించారు. లీడర్షిప్ ఈజ్ ద యాక్టివిటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ టు స్ట్రైవ్ విల్లింగ్లీ ఫర్ మ్యూచువల్ ఆబ్జెక్టివ్స్. అంటే నాయకత్వం అనగా సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడానికి ఇష్టపూర్వకంగా కృషి చేయడానికి సంస్థలో పనిచేసే వ్యక్తులని ప్రభావితం చేసే చర్య. ఇక్కడ జార్జ్ ఆర్ టెర్రీ అలాగే కూన్స్ అండ్ ఓడోనెల్ చెప్పినటువంటి నిర్వచనాలు మనకి ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి. జార్జ్ ఆర్ టెర్రీ ఏమని చెప్తున్నాడు? లీడర్ అంటే సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడానికి అలాగే ఇష్టపూర్వకంగా కృషి చేయడానికి ఆ సంస్థలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ని ప్రభావితం చేసే చర్య, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ప్రాసెస్ అని జార్జ్ ఆర్ టెర్రీ లీడర్షిప్ని నిర్వచించారు. నెక్స్ట్ చూడండమ్మా, నేచర్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ లీడర్షిప్. అంటే నాయకత్వం యొక్క స్వభావము లేదా గుణాలు. చూడమ్మా, ద లీడర్ షుడ్ హ్యావ్ సమ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ లీడర్షిప్. అంటే సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించడానికి లీడర్కి కొన్ని నాయకత్వ లక్షణాలు అనేది ఉండాలి. అకార్డింగ్ టు హెన్రీ ఫెయల్, ఏ లీడర్ షుడ్ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్. అంటే ఈ హెన్రీ ఫెయల్ ప్రకారం నాయకుడికి ఈ లక్షణాలు అనేది ఉండాలి. అవేంటో చూడండమ్మా. ఫస్ట్ వన్, హెల్త్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్. అంటే లీడర్ అనేవాడు ఎప్పుడు హెల్తీగా ఉండాలి, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ అనేది కలిగి ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ అంటే శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలి. సెకండ్ వన్ చూడమ్మా, మెంటల్ విగర్ అండ్ ఎనర్జీ. మెంటల్ విగర్ అంటే మానసిక శక్తి, అలాగే అతను ఎప్పుడు కూడా ఎనర్జీగా ఉండాలి. థర్డ్ వన్ చూడమ్మా, కరేజ్ టు యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ. కరేజ్ అంటే అతను ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి, అలాగే ఎటువంటి బాధ్యతనైనా స్వీకరించడానికి అతను రెడీగా ఉండాలి. ఫోర్త్ వన్ చూడమ్మా, స్టడీ, పర్సిస్టెంట్, థాట్ఫుల్ డిటర్మినేషన్. అక్కడ ఫోర్త్ వన్ ఫస్ట్ చూడండి, స్టడీ అని ఉంది, అంటే అతను ఎప్పుడూ కూడా స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. నెక్స్ట్ చూడమ్మా, పర్సిస్టెంట్, థాట్ఫుల్ డిటర్మినేషన్. అంటే అతను ఎప్పుడూ కూడా నిరంతరము ఆ సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడం కోసమే అతను ఆలోచన అనేది చేయాలి. ఫిఫ్త్ వన్ చూడమ్మా, మేనేజ్మెంట్ ఎబిలిటీ, ఎన్ఫోర్సింగ్ ఫోర్సైట్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ హ్యాండిలింగ్ మ్యాన్. అంటే అతను దూరదృష్టిని అమలు చేసే సామర్థ్యము మరియు పనిచేసే వ్యక్తులను హ్యాండిల్ చేయగలిగే ఆర్ట్ని కలిగి ఉండాలి. చూడమ్మా, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే కనుక నాయకుడు అనేవాడికి కొన్ని లక్షణాలు ఉండాలి అని చెప్తున్నాడు. అవి ఏంటంట, అతను ముందు హెల్తీగా ఉండాలి, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ని కలిగి ఉండాలి, అలాగే మెంటల్గా అతను స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే ఎనర్జెటిక్గా ఉండాలి. అంతేకాకుండా అతను ఇంకెలా ఉండాలంట, అతను ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్నైనా అతను తీసుకునేలాగా ఉండాలి. అతనికి స్థిరత్వం అనేది ఉండాలి, అంటే కొంతమంది మారిపోతూ ఉంటారు, అట్లా కాకుండా అతను ఎప్పుడూ కూడా స్థిరత్వంగా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే ఇంకేమని చెప్తున్నారు, అతను ఎప్పుడూ కూడా ఎటువంటి బాధ్యతనైనా తీసుకునేలాగా ఉండాలి, అలాగే ఎప్పుడూ కూడా సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడానికే అతను ఆలోచన అనేది చేయాలి. ఇంకా మనకి ఏమని చెప్తున్నారా, ఎప్పుడూ కూడా ఈ నాయకుడు అనేవాడికి దూరదృష్టి అనేది ఉండాలి. ఎప్పుడూ కూడా ఒకేలాగా ఆలోచించకూడదు. మనం ఒక పని చేసినప్పుడు అది జరగలేదు అనుకోండి, తర్వాత మనం మళ్ళీ ఇంకా ఏ పని చేయాలి అనేది అతను ముందుగానే ఆలోచించుకొని ఉండాలి. అలాగే అతనికి సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేసేటట్లుగా, అంటే తన మాటను వినేటట్టుగా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని అతను మలుచుకోవాలి. ఫస్ట్ పాయింట్ చూడండమ్మా, ఫిజికల్ ఎపీరియన్స్ అండ్ స్ట్రెంగ్త్. అంటే శారీరక రూపము మరియు బలము. ద లీడర్ హ్యాస్ టు పుట్ ఇన్ హార్డ్ వర్క్ ఫిజికల్లీ. అంటే నాయకుడు అనేవాడు ఎప్పుడూ కూడా ఫిజికల్గా కష్టపడాలి. నెక్స్ట్ చూడమ్మా, హీ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ టు వర్క్ ఫర్ లాంగ్ అవర్స్ దెన్ అదర్స్. అంటే సంస్థలో ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ సమయం పనిచేసేటువంటి
కెపాసిటీని లీడర్ అనేవాడు కలిగి ఉండాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాడ్రా, ఫిజికల్ అపీరియన్స్ అండ్ స్ట్రెంగ్త్ అంటే శారీరక రూపము మరియు బలం. లీడర్ అనేవాడు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంట, ఫిజికల్గా ఎక్కువగా కష్టపడాలి. అలాగే సంస్థలో ఉన్నటువంటి మిగిలిన ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ టైం అతను పనిచేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. సామర్థ్యము అంటే కెపాసిటీ. నెక్స్ట్ చూడండమ్మా, మెంటల్ విగర్ అంటే మానసిక శక్తి. ద లీడర్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ మెంటల్లీ అంటే నాయకుడు అనేవాడు ఎప్పుడూ కూడా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఇట్ మీన్స్ దట్ ద లీడర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు విత్ స్టాండ్ స్ట్రెయిన్ ఇన్ ఫినిషింగ్ ద వర్క్ ప్రాపర్లీ. నాయకుడు దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సంస్థకి సంబంధించినటువంటి వర్క్ని ప్రాపర్గా చేయగలడు. అలాగే ఎటువంటి స్ట్రెయిన్ నుండైనా అతను తట్టుకోగలడు. చూడండమ్మా, మెంటల్ విగర్ అంటే మానసిక శక్తి. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రమే అతను సంస్థకి సంబంధించినటువంటి వర్క్ని ప్రాపర్గా చేయగలడు. అలాగే ఎటువంటి స్ట్రెయిన్ నుంచి అయినా అతను తట్టుకోగలడు. థర్డ్ పాయింట్ చూడమ్మా, ఎమోషనల్ స్టెబిలిటీ అంటే భావోద్వేగ స్థిరత్వము. ద లీడర్ షుడ్ నాట్ బీ మూవ్డ్ బై ఎమోషన్ ఆర్ సెంటిమెంట్ అంటే నాయకుడు అనేవాడు ఎప్పుడూ కూడా ఎమోషన్స్ని అలాగే సెంటిమెంట్స్కి లొంగిపోకూడదు. ఈ షుడ్ అనలైజ్ ద ప్రాబ్లమ్ రేషనల్లీ అండ్ టేక్ ఏ డిసిషన్ వితౌట్ బయాస్ అంటే అతని సంస్థలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానిని బాగా అనలైజ్ చేసి ఎటువంటి పక్షపాతం లేకుండా అతని డిసిషన్ అనేది తీసుకోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి సంస్థలో ఎవరన్నా బంధువులు కానీ లేకపోతే స్నేహితులు కానీ ఉన్నారనుకోండి, అక్కడ ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు అక్కడ అతను పక్షపాతం అనేది చూపించకుండా దాన్ని సాల్వ్ చేయాలి. అంతేగాని వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళని చెప్పి వాళ్ళ తరపున తప్పు ఉన్నా సరే అక్కడ వాళ్ళది తప్పు లేనట్టుగా అతను చిత్రీకరించకూడదు. అంటే పక్షపాతం అనేది అతను చూపించకూడదు. ద లీడర్ షుడ్ నాట్ హ్యావ్ షార్ట్ టెంపర్ అలాగే నాయకుడు అనేవాడికి ఎప్పుడు కూడా షార్ట్ టెంపర్ అంటే అతి కోపం అనేది ఉండకూడదు. చూడమ్మా, ఎమోషనల్ స్టెబిలిటీ అంటే భావోద్వేగ స్థిరత్వం. నాయకుడు అనేవాడికి ఎప్పుడూ కూడా ఈ సెంటిమెంట్స్కి అలాగే ఎమోషన్స్కి లొంగిపోకూడదు. తన యొక్క సంస్థలో ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంట, దాన్ని బాగా అనలైజ్ చేసి ఎటువంటి పక్షపాతం అనేది లేకుండా డిసిషన్ తీసుకోవాలి. అలాగే ఇతనికి షార్ట్ టెంపర్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ చూడండమ్మ, ఫోర్త్ వన్, సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటే తన సెన్స్ని యూజ్ చేసి అక్కడ జడ్జ్మెంట్ ఇవ్వడం. ఏ లీడర్ షుడ్ నో ద హ్యూమన్ సైకాలజీ అంటే సంస్థలో ఉండే నాయకుడు అనేవాడు ఎప్పుడూ కూడా ఎంప్లాయీస్ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. అంటే తన దగ్గర పనిచేసే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనస్తత్వం ఏమిటి అనే అవగాహన ఆ నాయకుడికి ఖచ్చితంగా ఉండాలి. హీ షుడ్ అండర్స్టాండ్ ద బిహేవియర్, నీడ్స్, థాట్స్, మోటివ్స్ ఎక్సెట్రా ఆఫ్ హిస్ ఫాలోవర్స్ అంటే లీడర్ అనేవాడు తన ఫాలోవర్స్ బిహేవియర్ని అలాగే వాళ్ళ థాట్స్ని వాళ్ళ యొక్క మోటివ్స్ని అర్థం చేసుకోగలగాలి. అలాగే ముందే గుర్తించగలగాలి. దిస్ విల్ హెల్ప్ టు టేక్ ఏ స్ట్రాటజిక్ డిసిషన్ అండ్ గెట్ ఇట్ రికగ్నైజ్డ్ బై హిస్ ఫాలోవర్స్. ఇలా ముందే గుర్తించడం వల్ల ఆ నాయకుడు నిర్ణయాలు తీసుకోవడానికి అలాగే అతను ఫాలోవర్స్ని ఐడెంటిఫై చేయడానికి అది యూజ్ అవుతుంది. ఫోర్త్ వన్ చూడండి, ఏమని చెప్తున్నాడు, సెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ అంటే తన సెన్స్ని యూజ్ చేసి ఎప్పుడు కూడా జడ్జ్ చేయాలి. సంస్థలో ఉండేటువంటి నాయకుడు ఎలా ఉండాలంటే అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ యొక్క హ్యూమన్ సైకాలజీ అనేది తెలుసుకోగలరు. అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనే అవగాహన అతనికి ఉండాలి. అలాగే వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ థాట్స్ని, వాళ్ళ మోటివ్స్ని ఇతను ముందుగానే గుర్తించగలగాలి. ఇలా గుర్తించడం వల్ల ఏం జరుగుతుందంట, అతను ఏదైనా ఒక విషయంలో డిసిషన్స్ తీసుకోవడానికి అలాగే అతని ఫాలోవర్స్ ఎవరు అనేది తెలుసుకోవడానికి అతనికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండమ్మా, గుడ్ విల్ అంటే మంచి పేరు లేదా మంచి సంకల్పము. ఏ లీడర్ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. నాయకుడు అనేవాడు ఎంప్లాయీస్ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలగాలి. హీ టేక్స్ డిసిషన్ ఆన్ ద బయాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ అంటే లీడర్ ఎప్పుడూ కూడా
తన ఫాలోవర్స్ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి డిసిషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ చూడండమ్మా, ఇఫ్ హీ డస్ నాట్ డూ సో హీ విల్ నాట్ విన్ ద గుడ్ విల్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్. అతను అలా చేయకపోతే నాయకుడు అనేవాడు ఎవరి యొక్క ఇష్టాన్ని అంటే ఎంప్లాయీస్ యొక్క ఇష్టాన్ని గెలుచుకోలేడు. ఇక్కడ నాయకుడిని వ్యక్తులు ఇష్టపడకపోతే ఏం జరుగుతుంది, వాళ్ళు నాయకుడి మాట వినరు. ఎవరు అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్. తద్వారా ఏం జరుగుతుంది, సంస్థ తన లక్ష్యాలను సాధించలేదు. కాబట్టి నాయకుడు ఎప్పుడూ కూడా తన అనుచరుల ఇష్టాన్ని పొందాలి. చూడమ్మా, గుడ్ విల్ అంటే ఏమని చెప్తున్నాడు, నాయకుడు అనేవాడు ఎప్పుడూ కూడా ఎంప్లాయీస్ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా తన యొక్క ఎంప్లాయీస్ ఎక్స్పెక్టేషన్స్ బట్టి అతను డిసిషన్స్ అనేది తీసుకోవాలి. అలా డిసిషన్స్ తీసుకోకపోతే ఏం జరుగుతుందంట, తన ఎంప్లాయీస్ యొక్క ఇష్టాన్ని గెలుచుకోలేడు. అంటే ఎంప్లాయీస్ అనేవారు అతన్ని లైక్ చేయరు. లైక్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఎంప్లాయీస్ అతని మాట వినరు. తద్వారా సంస్థ యొక్క లక్ష్యాలు అనేది సంస్థ చేరుకోలేదు. నెక్స్ట్ చూడమ్మా, మోటివేషన్ అంటే ప్రేరణ. ఏ లీడర్ షుడ్ నో ద మోటివేషన్ టెక్నిక్స్ అండ్ హౌ టు యూజ్ దెమ్. అంటే ప్రతి లీడరు కూడా ఈ మోటివేషన్ టెక్నిక్స్ని అలాగే వాటిని ఎలా ఉపయోగించాలనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ ఫోర్స్డ్ టు డూ హిస్ జాబ్ అండర్ ద థ్రెట్ ఆఫ్ గెటింగ్ పనిష్మెంట్ హీ విల్ నాట్ పర్ఫార్మ్ హిస్ వర్క్ ప్రాపర్లీ. అంటే సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు తమ పనిని సకాలంలో ప్రాపర్గా చేయకపోతే వాళ్ళని పనిష్ చేస్తాము అంటే ఆ వ్యక్తులు వర్క్ని ప్రాపర్గా చేయలేరు. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ద సేమ్ పర్సన్ ఈజ్ మోటివేటెడ్ హీ విల్ పర్ఫార్మ్ హిస్ జాబ్ మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్. అలా కాకుండా పనిచేసేటువంటి వ్యక్తుల్ని నాయకుడి చేత ప్రేరేపించబడితే అతను తన పనిని అంచనాల కంటే ఎక్కువగా చేస్తాడు. ఇక్కడ చూడమ్మా ఏమని చెప్తున్నాడు, మోటివేషన్ అంటే ప్రేరణ. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ప్రతి లీడర్కి కూడా మోటివేషన్ టెక్నిక్స్ అనేవి తెలియాలి. అలాగే వాటిని ఎలా యూజ్ చేయాలి అనే విషయం మీద అతనికి అవగాహన అనేది ఉండాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, సంస్థలో పనిచేసే వ్యక్తులు తమ వర్క్ని ఇన్ టైంలో ఫినిష్ చేయకపోతే వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయని చెప్తే వాళ్ళు వర్క్ని ప్రాపర్గా చేయలేరు. అలా కాకుండా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లీడర్ చేత కరెక్ట్గా మోటివేట్ చేయబడితే వాళ్ళు పనిని అనుకున్న దానికంటే ఎక్కువగా సాధించగలరు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే మోటివేషన్ అనేది లీడర్కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండమ్మా, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సమాచారాన్ని చేరవేసే నైపుణ్యము. చూడమ్మా, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ నీడెడ్ టు వర్కర్స్ ఇట్ షుడ్ బి పాస్డ్ త్రూ ద లీడర్. అంటే సంస్థలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి అవసరమైన ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు నాయకుడి ద్వారా తెలియజేయాలి. నెక్స్ట్, సో ద లీడర్ షుడ్ కమ్యూనికేట్ ద ఇన్ఫర్మేషన్ టు ద వర్కర్స్. కాబట్టి ప్రతి ఆర్గనైజేషన్లో సమాచారాన్ని కార్మికులకి ఈ నాయకుడే తెలియజేయాలి. నెక్స్ట్ చూడమ్మా, నౌ ద లీడర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ ఎఫెక్టివ్ స్పీకర్స్ అండ్ రైటర్. ఇక్కడ నాయకుడు అనేవాడు ఎఫెక్టివ్ స్పీకర్గా అలాగే రైటర్గా వ్యవహరిస్తున్నాడు. ఇఫ్ ద లీడర్ హ్యాస్ కమ్యూనికేషన్ స్కిల్స్ హీ విల్ డైరెక్ట్ హిస్ ఫాలోవర్స్ ఎఫెక్టివ్లీ. అంటే ప్రతి నాయకుడికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటేనే అతను తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులని పర్ఫెక్ట్గా గైడ్ చేయగలడు. చూడమ్మా, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే సమాచారాన్ని చేరవేసే నైపుణ్యము. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, సంస్థలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి కావలసిన ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు ఈ లీడర్ ద్వారానే తెలియజేయాలి. ఇక్కడ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లీడర్కి ఉంటేనే అక్కడ సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్తో పర్ఫెక్ట్గా లీడర్ అనేవాడు వర్క్ని చేయించగలడు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడమ్మా, 8th పాయింట్, గైడింగ్ ఎబిలిటీ అంటే మార్గదర్శక సామర్థ్యం. ద లీడర్ యాక్ట్స్ ఏ టీచర్ టు న్యూ వర్కర్స్. అంటే నాయకుడు అనేవాడు కొత్త వర్కర్స్కి ఎప్పుడూ కూడా ఒక టీచర్గా వ్యవహరిస్తాడు. సో ద లీడర్ హెల్ప్స్ హిస్ ఫాలోవర్స్ టు లెర్న్ దేర్ వర్క్. అంటే
కాబట్టి నాయకుడు అనేవాడు తన దగ్గర ఉన్న ఫాలోవర్స్కి వర్క్ నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తాడు. హీ షుడ్ ట్రైన్ ద వర్కర్స్ బై వర్క్ అండ్ డీ టు కంప్లీట్ ద జాబ్ ఎఫెక్టివ్లీ. అంటే వర్కర్స్ అనేవాళ్ళు వర్క్ని పర్ఫెక్ట్గా చేయడానికి నాయకుడు వాళ్ళని ట్రైన్ చేయాలి, అంటే వాళ్ళకి మంచి శిక్షణ అనేది ఇవ్వాలి. చూడమ్మా ఇక్కడ ఏమని చెప్తున్నాడు, 8th పాయింట్ గైడింగ్ ఎబిలిటీ అంటే మార్గదర్శక సామర్థ్యం. నాయకుడు అనేవాడు ఏం చేస్తాడంటే ఎప్పుడూ కూడా కొత్తగా వచ్చినటువంటి వర్కర్స్కి ఒక టీచర్ లాగా వ్యవహరిస్తాడు. అలాగే ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఫాలోవర్స్కి వర్క్ నేర్చుకోవడానికి అతను హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా అతను వర్కర్స్ అనేవాళ్ళు వర్క్ని పర్ఫెక్ట్గా చేయడానికి నాయకుడు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ట్రైన్ చేస్తాడు. నెక్స్ట్ పాయింట్ చూడమ్మా, సోషబిలిటీ. 9th పాయింట్ సోషబిలిటీ. చూడమ్మా, అన్ ఏబుల్ లీడర్ కెన్ ఈజీలీ మింగిల్ విత్ ద వర్కర్స్. అంటే పర్ఫెక్ట్ లీడర్ అంటే ఏంటంట, తన దగ్గర ఉన్న వర్కర్స్తో ఈజీగా మింగిల్ అయిపోతాడు, అంటే కలిసిపోతాడు. ద వర్కర్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు డిస్కస్ దే ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ విత్ దే బాస్. ఇలా నాయకుడు వర్కర్స్తో మింగిల్ అవ్వడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఈజీగా తెలుసుకొని వాళ్ళ యజమానితో చర్చించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ద లీడర్ షుడ్ ఆల్సో మీట్ ద వర్కర్స్ ఫ్రీక్వెంట్లీ. కాబట్టి లీడర్ అనేవాడు తన వర్కర్స్ని ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండాలి. 9th పాయింట్ చూడమ్మా, సోషబిలిటీ అంటే సాంఘికత. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, పర్ఫెక్ట్ లీడర్ అనేవాడు ఎప్పుడూ కూడా తన దగ్గర ఉన్నటువంటి వర్కర్స్తో ఈజీగా మింగిల్ అయిపోవాలి. ఇలా మింగిల్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంట, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని అతను గుర్తించి తన యజమానితో చర్చించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి లీడర్ అనేవాడు తన దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీస్తో ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండాలి. నెక్స్ట్ చూడమ్మా, 10th పాయింట్ టెక్నికల్ నాలెడ్జ్ అంటే సాంకేతిక పరిజ్ఞానం. ఏ లీడర్ షుడ్ possess ఏ through knowledge ఆఫ్ ద థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హిస్ జాబ్. అంటే ప్రతి నాయకుడు కూడా తన ఉద్యోగ సిద్ధాంతము మరియు అభ్యాసం గురించి తగిన నాలెడ్జ్ని కలిగి ఉండాలి. బిసైడ్స్ he should know the current developments in his job along with technical knowledge. అంతేకాకుండా టెక్నికల్ నాలెడ్జ్తో పాటు తన జాబ్లో ఉన్న కరెంట్ డెవలప్మెంట్స్ని అతను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కంప్యూటర్ డిపార్ట్మెంట్ మేనేజర్ షుడ్ నో ఆల్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ కంప్యూటర్. అంటే కంప్యూటర్ డిపార్ట్మెంట్లో మేనేజర్కి ఖచ్చితంగా కంప్యూటర్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనేవి తెలిసి ఉండాలి. చూడమ్మా, 10th పాయింట్ టెక్నికల్ నాలెడ్జ్ అంటే సాంకేతిక పరిజ్ఞానం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ప్రతి నాయకుడు కూడా తన ఉద్యోగ సిద్ధాంతాన్ని మరియు అభ్యాసం గురించి తగినటువంటి నాలెడ్జ్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ ఏమని చెప్తున్నాడు, టెక్నికల్ నాలెడ్జ్తో పాటు జాబ్లో ఉన్న కరెంట్ డెవలప్మెంట్స్ కూడా అతను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్తున్నాడు, కంప్యూటర్ డిపార్ట్మెంట్ మేనేజర్కి లేటెస్ట్గా కంప్యూటర్లో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ అనేవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ చూడమ్మా, కన్క్లూజన్. దీస్ ఆర్ సమ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ లీడర్. ఇవన్నీ కూడా నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు. బిసైడ్స్ హీ షుడ్ బీ హానెస్ట్, సిన్సియర్ అండ్ ఫెయిర్. వీటితో పాటు నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి, అలాగే సిన్సియర్ అండ్ ఫెయిర్ అంటే న్యాయబద్ధంగా అలాగే సిన్సియర్గా ఉండాలి. దిస్ పీపుల్ ఆర్ మోస్ట్లీ లైక్డ్ బై అదర్ అండ్ దేర్ లీడర్షిప్ ఈజ్ యాక్సెప్టెడ్ బై వన్ అండ్ ఆల్. అప్పుడు మాత్రమే ఏం జరుగుతుందంట, ఎంప్లాయీస్ అనేవాళ్ళు నాయకుడిని ఎక్కువగా ఇష్టపడతారు, అలాగే అతని నాయకత్వాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ చూడమ్మా, సిగ్నిఫికెన్స్ ఆఫ్ లీడర్షిప్ అంటే నాయకత్వం యొక్క ప్రాముఖ్యత. మా సిగ్నిఫికెన్స్ అన్నా ఇంపార్టెన్స్ అన్నా ఒక్కటే. ఫస్ట్ పాయింట్ చూడమ్మా, పర్ఫెక్ట్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే పరిపూర్ణ సంస్థాగత నిర్మాణం. చూడమ్మా, అన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కెనాట్ ప్రొవైడ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్. అంటే ఆర్గనైజేషన్లో ఉన్న స్ట్రక్చర్ అనేది
అన్ని రకాల రిలేషన్షిప్స్ని తెలియజేయలేదు. దట్ ఈస్ వే ఇన్ఫార్మల్ రిలేషన్షిప్స్ ఆర్ మేడ్ టు ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఫార్మల్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఇది కేవలం ఏం తెలియజేస్తుందంట, ఇన్ఫార్మల్ రిలేషన్షిప్స్ని అలాగే ఫ్రేమ్వర్క్ని మాత్రమే తెలియజేస్తుంది. బట్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఈజ్ కంప్లీట్ ఆర్ పర్ఫెక్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫెక్టివ్ లీడర్షిప్. అంటే ఎఫెక్టివ్ లీడర్షిప్ లేకుండా ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్ కాదు, అంటే కంప్లీట్ కాదు అని చెప్తున్నారు. చూడమ్మా, ఫస్ట్ పాయింట్ ఏంటి, పర్ఫెక్ట్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే పరిపూర్ణమైన సంస్థాగత నిర్మాణం. అంటే ఆర్గనైజేషన్లో ఉన్న స్ట్రక్చర్ అనేది ఆర్గనైజేషన్లో ఉన్న రిలేషన్స్ అన్నింటినీ కూడా తెలియజేయలేదు. ఇది కేవలం వీటిని తెలియజేస్తుందంట, ఇన్ఫార్మల్ రిలేషన్షిప్స్ని అలాగే ఫ్రేమ్వర్క్ని మాత్రమే తెలియజేస్తుంది. ఎఫెక్టివ్ లీడర్షిప్ మాత్రమే ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్ని కంప్లీట్ చేయగలదు అని దీని అర్థం. నెక్స్ట్ చూడమ్మా, డైరెక్టింగ్ గ్రూప్ యాక్టివిటీస్ అంటే సమూహ కార్యకలాపాలకు దర్శకత్వం వహించడం. ద పర్సనల్ కండక్ట్ and behavior of a leader can direct others to achieve organizational goals. అంటే లీడర్ యొక్క బిహేవియర్ అనేది సంస్థ యొక్క లక్ష్యాలను అచీవ్ చేసేదిగా ఉంటుంది. నెక్స్ట్, ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ లీడర్ ఈజ్ టు గెట్ ద వర్క్ డన్ ఎఫెక్టివ్లీ బై ద ఫాలోవర్స్. అంటే లీడర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తన ఎంప్లాయీస్ అనేవాళ్ళు అంటే ఫాలోవర్స్ అనేవాళ్ళు పర్ఫెక్ట్గా వర్క్ని కంప్లీట్ చేయడం. చూడమ్మా, సెకండ్ పాయింట్ ఏమని చెప్తున్నారు, డైరెక్టింగ్ గ్రూప్ యాక్టివిటీస్ అంటే సమూహ కార్యకలాపాలకి దర్శకత్వము వహించటము. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, లీడర్ యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంటుందంట, సంస్థ యొక్క గోల్స్ని అచీవ్ చేసేదిగా ఉంటుంది. అలాగే లీడర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అక్కడ తన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ అనేవాళ్ళు వర్క్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడం. థర్డ్ పాయింట్ చూడండమ్మా, టెక్నాలజికల్, ఎకనామిక్ అండ్ సోషల్ చేంజెస్ అంటే సాంకేతిక, ఆర్థిక మరియు సామాజిక మార్పులు. దేర్ ఈజ్ ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ టెక్నాలజీ, ఎకనామిక్ అండ్ సోషల్ స్ట్రక్చర్ ఇన్ ద ప్రెజెంట్ కంప్యూటర్ వరల్డ్. అంటే ప్రస్తుతం ప్రజెంట్ ఉన్నటువంటి కంప్యూటర్ ప్రపంచంలో టెక్నాలజికల్ అలాగే ఎకనామిక్ అండ్ సోషల్ స్ట్రక్చర్లో ఫ్రీక్వెంట్గా చేంజెస్ అనేవి వస్తున్నాయి. సో ద ఆర్గనైజేషన్ షుడ్ చేంజ్ ఇట్స్ ఆపరేషన్స్ అండ్ స్టైల్స్. కాబట్టి ఏం చేయాలంటే ప్రతి సంస్థ కూడా తన ఆపరేషన్స్ని అలాగే స్టైల్స్ని మార్చుకోవాలి. దిస్ ఈజ్ పాసిబిలిటీ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫెక్టివ్ లీడర్షిప్. ఇది కేవలం దేనివల్ల సాధ్యమవుతుందంట, సమర్థవంతమైన నాయకత్వంతోనే ఇది సాధ్యమవుతుంది. ఇఫ్ ద చేంజెస్ డు నాట్ టేక్స్ ప్లేస్ ద ఆర్గనైజేషన్ కెనాట్ స్ట్రైవ్. అంటే ఈ మార్పులు అనేవి సంస్థలో జరగకపోతే సంస్థ ఎక్కువ కాలం సొసైటీలో ఉండలేదు. ఇక్కడ చూడండి అమ్మా, థర్డ్ పాయింట్ ఏంటి, టెక్నాలజికల్, ఎకనామిక్ అండ్ సోషల్ చేంజెస్ అంటే సాంకేతిక, ఆర్థిక మరియు సామాజిక మార్పులు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ప్రజెంట్ కంప్యూటర్ వరల్డ్లో ఈ టెక్నాలజీ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, అలాగే సామాజిక పరంగా కానీ స్ట్రక్చర్లో అంటే వాటి నిర్మాణంలో నిరంతరం ఫ్రీక్వెంట్గా మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఇక్కడ వీటి స్ట్రక్చర్లో మార్పు అనేది వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా సంస్థ కూడా తన పద్ధతుల్ని అంటే తన స్టైల్స్ని కానీ తన ఆపరేషన్స్ని కానీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేంజ్ చేసుకోవడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ సంస్థలో ఉన్నటువంటి నాయకత్వం మీదే, లీడర్ మీదే ఆధారపడి ఉంటుంది. అలాగా ఆర్గనైజేషన్ అనేది తన సంస్థా విధానంలో మార్పులు అనేది చేంజెస్ అనేవి చేసుకోకపోతే ఆర్గనైజేషన్ సమాజంలో ఎక్కువ కాలం ఉండదని చెప్తున్నాం. నెక్స్ట్ చూడండమ్మా, బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ మ్యాన్ పవర్ అంటే మానవ వనరులను చక్కగా ఉపయోగించుకోవడం. మానవ వనరులు అంటే ఆ సంస్థలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్. చూడండమ్మా, ఏ లీడర్ ట్రీట్స్ with equal importance plans, policies and programs of an organization. అంటే లీడర్ అనేవాడు ఎప్పుడు ప్లాన్ చేయడానికి అలాగే పాలసీస్ చేయడానికి ఆర్గనైజేషన్లో డిఫరెంట్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయడానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాడు.
The leader implements the plans, policies, and programs to utilize the available manpower effectively and get highest production with minimum human cost. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, లీడర్ అనేవాడు తన సంస్థలో ఉన్న మ్యాన్ పవర్ని యూజ్ చేసుకొని హైయెస్ట్ ప్రొడక్షన్ని గెయిన్ చేయడానికి ఈ ప్లానింగ్ అలాగే పాలసీస్ని డిఫరెంట్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. చూడమ్మా ఇక్కడ ఏమని చెప్తున్నాడు, లీడర్ అనేవాడు సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకుంటాడు, కరెక్ట్గా ఉపయోగించుకుంటాడు అని చెప్తున్నారు. అంటే ఏంటంట, లీడర్ అనేవాడు ఎప్పుడూ కూడా ప్లాన్ చేయడానికి, పాలసీస్ చేయడానికి అలాగే ఆర్గనైజేషన్ డిఫరెంట్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయడానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాడు. అలాగే ఆ సంస్థలో ఉన్నటువంటి మ్యాన్ పవర్ని యూజ్ చేసుకొని అక్కడ హైయెస్ట్ ప్రొడక్షన్ని గెయిన్ చేయడానికి ఈ ప్లానింగ్ని అలాగే పాలసీస్ని డిఫరెంట్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, అవాయిడింగ్ ఇంబ్యాలెన్స్ అంటే అసమతుల్యతను నివారించడము. చూడమ్మా, an organization grows its size and complexity with the imbalance complexity areas due to introduction of new functions. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు, ప్రతి సంస్థలో కూడా ఆ సంస్థ పరిమాణంలో మార్పు రావడం వల్ల కానీ అలాగే న్యూ ఫంక్షన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల కానీ ఈ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. ద రీజన్ ఈస్ దట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ ఫంక్షన్స్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే సంస్థలో న్యూ ఫంక్షన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ మేనేజ్మెంట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో దెర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ కమాండ్, కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్. కాబట్టి ఇక్కడ సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ దగ్గర కోఆర్డినేషన్ అలాగే కంట్రోల్ విషయంలో ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయి. ఏ లీడర్ కెన్ టేకిల్ దిస్ ప్రాబ్లమ్స్ అండ్ మెయింటైన్ బ్యాలెన్స్. కాబట్టి సంస్థలో ఉండే లీడర్ మాత్రమే అక్కడ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయగలడు, అలాగే ఇంబ్యాలెన్స్ అనేది క్లియర్ చేసి బ్యాలెన్స్ చేయగలడు. చూడండమ్మా, ఫిఫ్త్ పాయింట్ ఏంటి, అవాయిడింగ్ ఇంబ్యాలెన్స్ అంటే అసమతుల్యతని నివారించడం. ప్రతి సంస్థలోనూ కూడా దాని పరిమాణంలో మార్పు రావడం వల్ల కానీ లేకపోతే న్యూ ఫంక్షన్స్ని అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల కానీ ఇంబ్యాలెన్స్ అనేవి ఏర్పడతాయి. ఈ ఇంబ్యాలెన్స్ అనేది రావడం వల్ల ఏం జరుగుతుందంట, మేనేజ్మెంట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మధ్య కోఆర్డినేషన్, కంట్రోల్ విషయంలో ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతాయి. కాబట్టి ఆ సంస్థలో ఉన్నటువంటి లీడర్ మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలడు, అలాగే ఆ ఇంబ్యాలెన్స్ అనేది క్లియర్ చేసి సంస్థని బ్యాలెన్స్ చేయగలడు. నెక్స్ట్ పాయింట్ చూడండి అమ్మా, సోర్స్ ఆఫ్ మోటివేషన్ అంటే ఏమిటి, ప్రేరణ యొక్క మూలము. చూడండమ్మా, సింప్లీ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లీడర్షిప్ డస్ నాట్ మోటివేట్ ద వర్కర్స్. అంటే నాయకత్వ ఉనికి అనేది వర్కర్స్ని మోటివేట్ చేయలేదు. ద లీడర్షిప్ స్టైల్స్ షుడ్ బి యూటిలైజ్డ్ టు మోటివేట్ ద వర్కర్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ప్రివైలింగ్. అంటే లీడర్ అనేవాడు ఎప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టుగా వర్కర్స్ని మోటివేట్ చేయడానికి డిఫరెంట్ లీడర్షిప్ స్టైల్స్ అనేవి యూజ్ చేయాలి. ద అచీవ్మెంట్ ఆఫ్ గోల్స్ ఈజ్ డౌట్ఫుల్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ లీడర్షిప్. అంటే ఒక సంస్థలో నాయకుడు లేకుండా ఆ సంస్థ లక్ష్యాలను సాధించడం అనేది చాలా కష్టము, అలాగే సందేహం అని చెప్పవచ్చు. చూడమ్మా, సిక్స్త్ పాయింట్ ఏంటి, సోర్స్ ఆఫ్ మోటివేషన్ అంటే ప్రేరణ యొక్క మూలము. అంటే ప్రతి సంస్థలోనూ కూడా నాయకుడు ఉంటే సరిపోదు, నాయకుడు ఉన్నాడంటే సరిపోదు, ఖచ్చితంగా అతనికి మోటివేట్ చేయడం అనేది తెలియాలి. అంటే లీడర్ అనేవాడు ఎప్పుడూ కూడా సిచ్యువేషన్కి తగ్గట్టుగా డిఫరెంట్ మోటివేషన్ స్టైల్స్ అనేవి యూజ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మోటివేట్ చేయాలి. ఇక్కడ ఒక సంస్థలో నాయకుడు లేకుండా ఆ సంస్థ తన గోల్స్ని రీచ్ అవ్వడం అనేది చాలా కష్టము, అలాగే చాలా సందేహం అని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండమ్మా, సెవెంత్ పాయింట్, రీకన్సిలేషన్ ఆఫ్ గోల్స్ అంటే లక్ష్యాల యొక్క సయోధ్య. An organization has its own goals, the employees have their own goals. అంటే ప్రతి సంస్థకి దానికంటూ కొన్ని ఓన్ గోల్స్ అనేవి ఉంటాయి.
అలాగే అందులో పనిచేసే ఎంప్లాయీస్కి కూడా వాళ్ళకి కూడా ఓన్గా గోల్స్ అనేవి ఉంటాయి. హెన్స్ దే ఆర్ వర్కింగ్ మెయిన్లీ ఫర్ అచీవింగ్ దేర్ గోల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అచీవింగ్ ఆర్గనైజేషనల్ గోల్స్. అందువల్ల సంస్థలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఆ సంస్థ లక్ష్యాలను సాధించడానికి బదులుగా వారి లక్ష్యాలను సాధించడానికి వర్క్ చేస్తారు. నెక్స్ట్ చూడండమ్మా, an effective leadership can reconcile the goals of the organization and employees. అంటే పర్ఫెక్ట్ లీడర్ మాత్రమే ఆర్గనైజేషన్ గోల్స్ని అలాగే ఎంప్లాయీస్ యొక్క గోల్స్ని రీచ్ అయ్యేటట్లు చేయగలడు. చూడండమ్మా, 7th పాయింట్, రీకన్సిలేషన్ ఆఫ్ గోల్స్ అంటే లక్ష్యాల యొక్క సయోధ్య. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ప్రతి సంస్థకి కూడా దానికంటూ కొన్ని ఓన్ గోల్స్ అనేవి ఉంటాయి. అలాగే అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి కూడా ఓన్ గోల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏమని చెప్తున్నారు, అక్కడ సంస్థలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఓన్గా ఉన్నటువంటి గోల్స్ని రీచ్ అవ్వడం కోసం ఆ సంస్థ యొక్క గోల్స్ని అచీవ్ చేస్తారు. కాబట్టి పర్ఫెక్ట్ లీడర్ మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ గోల్స్ని అలాగే ఆర్గనైజేషన్ గోల్స్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు అనేది చేయగలడు, అంటే వాళ్ళు రీచ్ అయ్యేటట్లు చేయగలడు. నెక్స్ట్ చూడమ్మా, డెవలపింగ్ గుడ్ హ్యూమన్ రిలేషన్ అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, మంచి మానవ సంబంధాలని అభివృద్ధి చేయడం. అంటే ఎవరి మధ్య, సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మధ్య. An effective leader can develop the skill of the followers and promote self-confidence apart from motivation. అంటే పర్ఫెక్ట్ లీడర్ అనేవాడు మోటివేషన్ చేసినప్పుడు అందులో మనకి 2 అంశాలు కనిపిస్తాయి. ఏంటంట, ఒకటి తన దగ్గర ఉన్న ఫాలోవర్స్ స్కిల్స్ని డెవలప్ చేయడం, అలాగే వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచడం. నెక్స్ట్, ద లీడర్ క్రియేట్స్ ఆపర్చునిటీ to show the abilities to induce the followers to work toward the accomplishment of goals. అంటే తర్వాత లీడర్ ఆ ఎంప్లాయీస్ టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేస్తాడు. ఇన్ దిస్ వే ద లీడర్ ప్రమోట్స్ ద కోఆపరేటివ్ యాటిట్యూడ్ టు వర్కర్స్ అండ్ మెయింటైన్ బెటర్ రిలేషన్షిప్ విత్ దెమ్. ఈ విధంగా లీడర్ అనేవాడు వర్కర్స్కి కోఆపరేట్ చేస్తూ వాళ్ళతో గుడ్ రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేస్తాడు. చూడమ్మా, 8th పాయింట్, డెవలపింగ్ గుడ్ హ్యూమన్ రిలేషన్స్ అంటే మంచి మానవ సంబంధాలని అభివృద్ధి చేయడం. ఇక్కడ లీడర్ అంటే పర్ఫెక్ట్ లీడర్ అనేవాడు మోటివ్ చేసినప్పుడు మనకి 2 అంశాలు అనేవి కనిపిస్తాయంట. అవి ఏంటంట, తన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ స్కిల్ని డెవలప్ చేయడం, అలాగే వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచడం. ఈ విధంగా ఎంప్లాయీస్కి ఒక అవకాశం అనేది లీడర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళ యొక్క టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేస్తాడు. ఈ విధంగా లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కోఆపరేట్ చేస్తూ వాళ్ళతో గుడ్ రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేస్తాడు. నెక్స్ట్ చూడమ్మా, 9th పాయింట్, ప్రమోటింగ్ ద స్పిరిట్ ఆఫ్ కోఆర్డినేషన్ అంటే సమన్వయ స్ఫూర్తిని ప్రోత్సహించడము. చూడమ్మా, ఏ డైనమిక్ లీడర్ కెన్ కోఆర్డినేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద సబార్డినేట్స్ అంటే లీడర్ అనేవాడు తన కింద పనిచేసే సబార్డినేట్స్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయగలడు. In an organization, workers are working in groups, so there is a need for coordination among the group members. అంటే ఒక ఆర్గనైజేషన్లో వర్కర్స్ అనేవాళ్ళు గ్రూప్గా పనిచేస్తారు కాబట్టి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ లీడర్ ప్రమోట్స్ ద స్పిరిట్ ఆఫ్ కోఆర్డినేషన్ అమాంగ్ ద వర్కర్. కాబట్టి లీడర్ అనేవాడు వర్కర్స్ మధ్య కోఆర్డినేషన్ ఉండేటట్లు ప్రోత్సహిస్తాడు. చూడమ్మా, 9th పాయింట్ ఏంటి, ప్రమోటింగ్ ద స్పిరిట్ ఆఫ్ కోఆర్డినేషన్ అంటే సమన్వయ స్ఫూర్తిని ప్రోత్సహించడం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, పవర్ఫుల్ లీడర్ అనేవాడు ఏం చేస్తాడంట, తన కింద పనిచేసేటువంటి సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్టివిటీస్ని అతను కంట్రోల్ చేయగలడు. అంటే సంస్థలో ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఏం చేస్తారు, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి పనిచేస్తారు కాబట్టి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య ఖచ్చితంగా కోఆర్డినేషన్ అనేది ఉండాలి. కాబట్టి ఈ లీడర్ అనేవాడు సంస్థలో ఉన్న ఎంప్లాయీస్ మధ్య కోఆర్డినేషన్ ఉండేటట్లుగా చూసుకుంటాడు. నెక్స్ట్ పాయింట్ చూడండమ్మా,
ఫుల్ఫిల్లింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. చూడమ్మా, అంటే సామాజిక బాధ్యతని నెరవేర్చడం. సోషల్ రెస్పాన్సిబిలిటీస్ రిఫర్ టు ద high stand of living to workers, higher productivity and income to the organization, more revenue to the government, reasonable price to consumer and fair returns on investment to the investor. చూడమ్మా, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? సోషల్ రెస్పాన్సిబిలిటీస్ రిఫర్ టు ద హై స్టాండ్ ఆఫ్ లివింగ్ టు వర్కర్స్. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులకు అధిక జీవన ప్రమాణాన్ని, అలాగే హయ్యర్ ప్రొడక్టివిటీ, అలాగే సంస్థకు అధిక ఉత్పాదకతని, అండ్ ఇన్కమ్ టు ద ఆర్గనైజేషన్, అంటే సంస్థకు వచ్చేటువంటి ఇన్కమ్ని, అలాగే మోర్ రెవెన్యూ టు ద గవర్నమెంట్, అంటే గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయాన్ని, రీజనబుల్ ప్రైస్ టు ద కన్జ్యూమర్, అంటే కన్జ్యూమర్కి రీజనబుల్ ప్రైస్ని, అలాగే నెక్స్ట్ ఫెయిర్ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ టు ద ఇన్వెస్టర్, అంటే పెట్టుబడిదారులకి పెట్టుబడిపై తగిన రాబడిని సూచిస్తుంది. ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే అందరికీ కూడా సమన్యాయాన్ని పాటించడం. అంటే సంస్థకి ఇక్కడ తన యొక్క సంస్థ అక్కడ ఏర్పాటు చేసినందుకు తన యొక్క లక్ష్యాలని సాధించగలగాలి కదా. అంటే సంస్థను అక్కడ స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎంతో కొంత లాభాన్ని పొందడం, సంస్థ తన అనుకున్నటువంటి లక్ష్యాలని పొందడం. అంటే ఇక్కడ ఏంటి? సంస్థ తను అనుకున్నటువంటి లాభాన్ని గెయిన్ చేయాలి, అలాగే ప్రభుత్వానికి కొంత ఆదాయం అనేది ఉండాలి, అలాగే కన్జ్యూమర్ వినియోగదారుడికి తనకంటూ కొంత లాభం అనేది ఉండాలి. అంటే లాభం అంటే ఏంటి? తనకి తక్కువ ధరకే నాణ్యమైన వస్తువు అనేది రావాలి. అలాగే పెట్టుబడిదారులకి తమ పెట్టినటువంటి పెట్టుబడిపై తగినటువంటి రాబడి, ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి రావాలి. నెక్స్ట్ చూడమ్మా, దిస్ కుడ్ బి అచీవ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫెక్టివ్ లీడర్షిప్. కాబట్టి ఇది ఎఫెక్టివ్ లీడర్షిప్ పైన మనం చెప్పుకున్నటువంటి అంశాలు అనేవి డిపెండ్ అయ్యి ఉన్నాయి. దాని ద్వారానే మనం వీటన్నింటినీ కూడా సాధించగలం. ఓన్లీ an effective leader can get the work done to fulfill social responsibility. అంటే పర్ఫెక్ట్ లీడర్ మాత్రమే ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయగలడు. చూడమ్మా, 10th పాయింట్ ఏంటి? ఫుల్ఫిల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక బాధ్యతని నెరవేర్చడం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? అక్కడ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి న్యాయం జరగాలి, అలాగే సంస్థకి అక్కడ లాభం అనేది కలగాలి, ఆ సంస్థ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉండాలి, అలాగే గవర్నమెంట్ ఆదాయం అనేది కూడా ఎక్కువగా ఉండాలి. వినియోగదారుడికి అక్కడ తనకు ఉన్నటువంటి వస్తువు అనేది ఎలా ఉండాలంటే తక్కువ ధరకి నాణ్యమైనటువంటి వస్తువు వచ్చి ఉండాలి. అలాగే ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టినందుకు తగిన రాబడి అనేది వాళ్ళకి రావాలి. ఇలాగా వీటన్నింటినీ సాధించాలంటే అవి కేవలం మనకి పర్ఫెక్ట్ లీడర్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ లీడర్ మాత్రమే ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయగలడు.